హాయ్ అండి. ఈరోజైతే స్పాంజీ కేక్ చేసుకుందాం. దానికి కావాల్సినవి నేను ఒక కప్ మైదా పిండి తీసుకున్నా, ఒక స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ నేను ఇంట్లో చేసుకున్న బేకింగ్ పౌడర్ వేసాను, ఒక చిన్న గ్లాస్ పంచదార. దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. పంచదారని అయితే ఇలా మెత్తగా పట్టేసుకున్నా. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నా. ఎగ్స్ ఎక్కువగానే ఉండాలి, స్పాంజీగా ఉండాలంటే ఎగ్స్ ఎక్కువ వేసుకోవాలి. 3 కానీ 4 కానీ 2 కానీ వేసుకోవాలి. నేను నెయ్యికి బదులు అయితే ఆయిల్ వేస్తాను. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. శనగ నూనె మటుకు వద్దు. నేను రైస్ ఆయిల్ వేస్తున్నాను, రైస్ బ్రాండ్ ఆయిల్. ఒక కప్ వేసాను. కాచి చల్లారి పెట్టుకున్న పాలు అయితే పోస్తున్నాను నేను. 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, 3 స్పూన్లు వేద్దాం. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇలా అయితే వచ్చేసింది. దీన్ని మనం ముందే మైదా పిండి కలుపుకున్నాం. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నది మైదా పిండిలో వేసి కలిపేసుకుందాం. ఇలా వండలు కట్టుకోకుండా తిప్పేసేయాలి. బాగా వండలు అయితే కట్టకూడదు. ఇలా వండలు లేకుండా కలిపేసుకోవాలి. ఎక్కువ టిక్గా ఉంటే పాలు పోసుకోండి. ఇలా అయితే ఉండాలి. దీంట్లో అయితే వేసుకుందాం. నా కాడ బటర్ పేపర్ లేదు. నేనైతే కొద్దిగా నెయ్యి పూసేసి మైదా పిండి వేసుకుంటా అడుగున. దీనికి అడుగున కొద్దిగా నెయ్యి వేసాను. కొద్దిగా మైదా పిండి వేసాను అడుగున. ఇలా అడుగున పోసుకొని అది నేనైతే గ్యాస్ పొయ్యి పెట్టేశాను. దాని మీద ఇలా పెడతాం. ఇలా గాలి అయితే పోకుండా పెట్టేసేయాలి. ముప్పై 35 నిమిషాలు 40 నిమిషాల దాకా ఇది ఉంచాలి. అంటే సిమ్లో పెట్టాలి, హైలో మటుకొద్దు. సిమ్లో కేక్ అయితే అయిపోయింది. అంటలేదు కదా, ఉడికిపోయింది. దీన్ని అయితే చల్లారినాక పక్కన పెట్టేద్దాం. కేక్ అయితే ఇలా వచ్చింది.
స్పాంజీ స్పాంజీ బాగా వచ్చింది కేక్ అయితే. ఇలా నెయ్యి లేకుండా ఆయిల్తో ఇలా చేసుకోండి. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.